ఇతను యూట్యూబర్. ఇంకొంచెం వెనక్కి వెళ్తే ఇతని కుటుంబం చిన్న జిరాక్స్ సెంటర్ నడుపుకునేది. అంత చిన్న స్థాయి నుంచి స్టార్ ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడాలి. ఎన్నో అవాంతరాల్ని ఎదుర్కోవాలి. అవన్నీ చేస్తేనే ప్రదీప్ రంగనాథన్ అనే పేరు ఇప్పుడు తమిళ ఇండస్ట్రీతో పాటు సౌత్ మొత్తం మారుమోగుతుంది. ముఖ్యంగా యూత్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు ప్రదీప్. 1993 జూలైలో పుట్టిన ప్రదీప్ రంగనాథన్ ఇంజనీరింగ్ చదివాడు. ఆ టైంలోనే ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి షార్ట్ ఫిలిమ్స్ చేయడం మొదలుపెట్టాడు. 2015లో వాట్సాప్ కాదల్ అనే షార్ట్ ఫిలిం తీశాడు ప్రదీప్. అది చూసిన హీరో జయం రవి ప్రదీప్కు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు. ఇది ప్రదీప్ కూడా ఊహించలేదు. ప్రదీప్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం కోమలి సూపర్ హిట్ అయింది. దాంతో ప్రదీప్ లైఫ్ మారిపోయింది. ప్రదీప్ చేసిన రెండో ప్రయత్నం లవ్ టుడే. రచయితగా, దర్శకుడిగా కాదు, ఈ మూవీతో హీరోగా కూడా మారాడు ప్రదీప్. లవ్ టుడే కథ పట్టుకొని చాలామంది నిర్మాతల్ని కలిశాడు. కథ బాగుంది, హీరో ఎవరు అని అడగగానే నేనే అని సమాధానం చెప్పేవాడంట ప్రదీప్. ఆ మాట విన్న నిర్మాతలు ప్రదీప్ను ఎగాదిగా చూసేవారట. మొత్తానికి ప్రదీప్ కళ నెరవేరింది. లవ్ టుడే రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా అదే పేరుతో డబ్ అయి మన దగ్గర కూడా సక్సెస్ అయింది. దాంతో టాలీవుడ్లో కూడా ప్రదీప్కు ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. ప్రదీప్ యాక్ట్ చేసిన డ్రాగన్ మూవీ కూడా సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఏకంగా 100 కోట్ల క్లబ్లో చేరింది. దాంతో ప్రదీప్ తిరుగులేని స్టార్గా ఎదిగిపోయాడు. డ్రాగన్ తెలుగులో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. అశ్వంత్ మారిమత్తు డైరెక్ట్ చేసిన ఈ మూవీతో ప్రదీప్ స్థాయి ఓ రేంజ్లో పెరిగిపోయింది. ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే మూవీలో యాక్ట్ చేస్తున్నాడు ప్రదీప్ రంగనాథన్. ఆ తర్వాత ఓ సైన్స్ ఫిక్షన్ మూవీలో నటించబోతున్నాడు. యూట్యూబర్గా స్టార్ట్ అయిన ఈ కుర్రాడు పెద్ద స్టార్గా ఎదిగి యువతకు ఆదర్శంగా నిలిచాడు.